ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత. మాయదారి మత్తులో జారిపోతే ముప్పురా, వెలుగునిచ్చే చదువులో చీకటడుగే తప్పురా. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత. డ్రగ్స్ విషయానికి వస్తే మరి మంచి అవగాహన మన పిల్లలకి ఇప్పట్లో సోషల్ మీడియా బాగా వచ్చేసింది. సోషల్ మీడియాలో మరి మనకు కత్తి ఉంటుంది, కత్తిని ఎందుకు వాడచ్చు? టు కిల్ ద పీపుల్, టు అసాసినేట్ ద పీపుల్. అట్లనే కిచెన్లో వెజిటబుల్స్ కట్ చేయడానికి కూడా యూజ్. సో సిమిలర్లీ మనకు యూట్యూబ్ అనేది మంచికి పనిచేస్తుంది, చెడుకి పనిచేస్తుంది. బట్ మంచి ఏందనేది మనం చేసుకోవాలి. ఈ కాలంలో మీకు అందరికీ తెలుసు, సమాజం పట్ల అవగాహన అందరికీ ఉన్నది. మరి మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీటిని ఎందుకురా ఇంత ప్రెస్టేజ్గా తీసుకున్నారు అంటే, మెల్లమెల్లగా ఈ గాంజా అనేది పిల్లల జీవితాలని వాళ్ళకి తెలియకుండానే కబలించేస్తాను. సో నెంబర్ ఆఫ్ రీజన్స్. ఇంతకుముందు మాకు అది ఇది తెలియదు కానీ స్కూల్స్లో ఖచ్చితంగా గేమ్స్ అనేది ఒకటి ఉండేది. మరి ఇప్పుడు పిల్లలు నాకు తెలియదు, పిల్లలు ఆడిస్తున్నారో లేదో తెలియదు నాకు. మరి ఖచ్చితంగా స్పోర్ట్స్ ఆడటం వల్ల ఏమవుతుందంటే గెలుపుకోవడం అనేది మనకు తెలుస్తాయి. ఓడిపోయి నెక్స్ట్ మనం గెలవాలరా అనేటువంటిది ఒక ఇది వస్తుంది. డిప్రెషన్ మనకు దూరం ఉంటుంది. సో ఆ గేమ్స్ వల్ల, ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్ వల్ల కొంత మనం మిగతా వాటిని మనం మర్చిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఎందుకురా గవర్నమెంట్ ఇంత ప్రెస్టేజ్గా తీసుకుంటుందంటే, మరి సాలీనా ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ గాంజాని దగ్గర 21 కోట్ల మంది యూజ్ చేస్తూ ఉంటారు అనేటువంటిది ఒక సర్వే. మరి ఇది రాను తక్కువ వేలుకొని పోతూ ఉంటే దీని దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు చూడండి, గాంజా తాగినారంటే ఎట్లుంటుందంటే వాడి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద వాడికి ఎఫెక్ట్ ఇస్తుందని. సో వాడు ఏం చేస్తున్నాడో, వాడు ఎక్కడ పోతున్నాడో వాడికి ఏం తెలీదు. నువ్వు 2 ఏళ్ళు కొట్టినా కూడా ఈయన అవుతూ ఉన్నాడు. అమ్మలాలిని మించి ఉంద ఆమై కళ్ళు, నాన్న కూడా గుర్తురాడ ఆ నిమిషంలో. నిన్నే చూసి లోకం చీ అంటుంటే పాపం, నిన్నే కన్నా ప్రాణం ఏడుస్తోంది చూడు.